పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ పరిధిలో 7 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,10,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయి రవాణా చేసినా, నిల్వ ఉంచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారైన శ్రీ యు రవిప్రకాష్ ఐపీఎస్ సార్ గారి ఆదేశాల మేరకు భీమవరం సబ్ డివిజన్లో ప్రతి మండలం లిమిట్స్లోనూ ఎవరైతే గాంజా తాగుతున్నారో, ఎవరైతే అమ్ముతున్నారో వారిని ఖచ్చితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే భీమవరం వన్ టౌన్ పిఎస్ లిమిట్స్లో నిన్న మధ్యాహ్నం 1:30కి శ్రీనివాస సెంటర్ ఓవర్ బ్రిడ్జ్ కింద కొంతమంది 7 మంది వ్యక్తులు గాంజా అమ్ముతున్నట్టు విలువైన సమాచారం రాబడిన సమాచారం మేరకు వన్ టౌన్ ఎస్ఐ గారు మరియు వాళ్ళ సిబ్బంది ప్లస్ మీడియేటర్ సమక్షంలో వీళ్ళు 7 పట్టుకొని ఒక 22 కేజీల గాంజాని 7 సెల్ ఫోన్లని వీరి వద్ద నుంచి సీజ్ చేశారు. ఇది ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ రైడ్ చేశారు. ఈ ఎంటైర్ టీంని నేను అభినందిస్తున్నాను. ఈ ముద్దాయిల వివరాలకు వెళ్తే వీళ్ళు మొత్తం 7 మంది. ఈ 7 కూడా 25 నుంచి 35 ఏజ్ ఉన్నవాళ్ళు, అంటే అందరూ లెస్ దెన్ 35 ఇయర్స్ మధ్య ఉన్నవాళ్ళు. దీంట్లో ఒక మెయిన్ ముద్ద ఎవరైతే ఉన్నారో అతను సుధాకర్ అనే అతను తరచూ ఏజెన్సీ ఏరియాకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 20 కిలోస్ ఆ విధంగా తీసుకొని వచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో చిన్న ప్యాకెట్స్ రూపంలో అందరికీ అమ్ముతున్నాడు. సో ఇది అక్కడ తక్కువ రేట్తో కొనుక్కొని ఇక్కడ ఎక్కువ రేట్తో అమ్మడం వల్ల తొందరగా లాభం చేకూరుతున్న ఒక దురుద్దేశంతో ఈ విధంగా ఒక టీమ్గా ఫామ్ చేసి 7 మంది వీళ్ళు అమ్ముతుంటే ఈరోజు నిన్న 1:30కి వీళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది.